ఓం నమో భగవతే వాసుదేవాయ. మీ అందరి కోసం ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రం తెలుగు అర్థాలతో చెప్పబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ సూర్య భగవాను కృపా కటాక్షాన్ని అందరికీ పరిపూర్ణంగా అందాలని భావిస్తూ నేను ఈరోజు ఆదిత్య హృదయాన్ని విత్ తెలుగు మీనింగ్తో చెప్పబోతున్నాను. తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతాయ స్థితం రావణం జాగ్రత్తో దృష్ట యుద్ధాయ సముపస్థితం. యుద్ధం చేసి మిక్కిని అలసిపోయిన శ్రీరాముడు సమారంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉండెను. దైవత్యక్ష సమాగమ్య దృష్టమాగం భాగ్యతో రణం ఉపాగమ్య బ్రవిద్రాం అగస్యో భగవాన్ ఋషిహ. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభుతో ఇట్లు పలికెను. రామం మహాబాహు దైవత్యక్ష సమాగమ్య దృష్టమాభాగ్యతో రణం ఉపాగమ్య బ్రవిద్రామస్యం అగస్య భగవాన్ ఋషిహ. యుద్ధమును చూచటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభుతో ఇట్లు చెప్పెను. రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వనరిం వత్స సమరే విజయస్యసి. ఓ రామ మహాబాహో, నాయన సనాతనము మిగులు గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపేదనము వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా విజయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయమును ప్రసాదించునది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాయశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్తానముత్తమం. ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సును సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్యును వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఇంతేని అవశ్యక్యము. రశ్మిమంతం సమధ్యంతం దేవాసుర నమాశ్రుతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణాలతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చుచు దేవాసురుల ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిరి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు మిగులునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో వ్యాసీహ తేజస్వి రశ్మి భావనా యశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైన వాడు. తేజోరాశి తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసురుల గణములతో కూడి సమస్త లోకమును తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివాః స్కందాః ప్రజాపతిః మహేంద్రో ధనదాః కాలో యమః సోమవ్యోపాంపతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారన్ స్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితరో వాసపాః సాధ్య వ్యాఖ్యానో మరుతో మనూః వాయుర్వగ్నిః ప్రజాప్రాణాః ఋతుకర్త ప్రభాకరాః. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరత్తులు, మానవులు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారు స్వరూపములు అన్నియు ఇతనివే. షడ్రుతములకు కూడా కారకుడు ఈ ప్రభుకరుడే. ఆదిత్యం సవితా సూర్యాః ఖగాః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరాః.
ఆదిత్యుడు జగత్తు సృష్టికి కారకుడు. జనులు తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతమగు ప్రకాశించువాడు. బ్రహ్మాండమును ఉత్పత్తికి బీజమైన వాడు. చీకట్లను తొలగించుచు దివాసనమునకు ప్రాణులకు కార్యనిమగ్నులకు గావించువాడు. హరిదశ్వ సహస్రాక్షిః సప్త సప్తి మరీచీమాన్ తిమిరోన్మదన శంభుస్తష్ట మార్తాండ అంశుమాన్. శ్యామవర్ణము గల రథశ్వాములను గలవాడు. అసంఖ్యాకములైన కిరణముల గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వము గలవాడు. రథమునకు 7 గుర్రముల గలవాడు. తేజో విధములైన కిరణములు గలవాడు. చీకట్లను ప్రాలదొలువాడు. సుఖములను గుర్తువాడు. సర్వసంహారకుడు. జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృష్టించుటకై ఆవిర్భవించేవాడు. నిరంతరం తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. హిరణ్య గర్భ శిశిరస్తవరో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః. బ్రహ్మాండములు తన ఉదరమునందు ధరించినవాడు. తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకాలకు స్తుతి పాత్రుడు. దినా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అతిథి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యామనాథస్తదోమేతి నృగ్యాజుష్వామాపారగ ఘనపృష్టిరపాం మిత్రో వింధ్యావిధి ప్లవంగమాహ. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును చేజుంచి లక్షణముల గలవాడు. పూర్ణాహున్మున ఋగ్వేదము రూపమున మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమున సాయం సమయమున సామవేద రూపమున అలరారుచుండేటివాడు. ఘనముగా వర్షాలను కురిపించుచుండువాడు. అందువల్లనే జలములకు వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యాగిరి మార్గమున అతి వేగంగా సంచరించువాడు. అతిపామండలి మృత్యు పింగళాః సర్వతాపనాః కవిర్విష్ణు మహాతేజాః రక్తాః సర్వభావోద్భవాః. వేడిని కలిగించువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళ వర్ణం కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయుచుండువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వచించువాడు. గొప్ప తేజస్సు కలవాడు. సకల ప్రాణుల యందును అనురక్తి కలిగినవాడు. వాడు సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైన వాడు. నక్షత్ర గ్రహ తారనామాదీపో విశ్వభావవాహ తేజసామాపి తేజస్వి ద్వాదశత్నాం నమోస్తుతే. నక్షత్రములకు గ్రహములకు తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్నిద్వి తేజస్సులను మించిన తేజస్సు కలవాడు. 12 రూపములో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రాయే నమః జ్యోతిర్గణానం పతయే ధినాధిపతయే నమః. స్వామి నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసించుచుండు వాడవు. గ్రహములకు నక్షత్రములకు దినవారాత్రులకును అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి సూర్య భగవానుడా నీకు నమస్కారము. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోస్తుతే. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కీర్ణములు కలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారాంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు.
పద్మములను వికసింపచేయువాడవు. జగత్ ప్రళయమును పిమ్మట మరల సృష్టించుటకై ఆవిర్భవించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. బ్రహ్మేశ నచ్యుతేశాయ సూర్యాదిత్య వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపూషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు, దివ్య తేజస్సున్న సంపన్నుడవు, కాంతికి నిధి అయిన వాడవు, ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారములు. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతుజ్ఞాజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తపస్సును రూపుమాపు వాడవు, జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు, నిన్ను ఆశ్రయించిన వారు శత్రువులను సంహరించు వాడవు, పరమాత్మ స్వరూపుడవు, కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్ముచు సమస్త జ్యోతులను ఆధిపతివై నీకు నమస్కారములు. తప్తం చామి కారాబాయ వగ్నహే విశ్వకర్మనే సమస్తమోభి నిఘ్నాయ రవయే లోకసాక్షినే. బంగారం వంటి వన్య కలవాడవు, ఆహుతులను గ్రహించు వాడవు, సర్వజగత్కర్తవు, తపస్సులను పారద్రోలు వాడవు, ప్రకాశ స్వరూపుడవవు, జగత్తున జరిగిన సర్వజనుల కర్మలకు సాక్షివైన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. నాశయత్వేష వైభూతం తదైవ సృజాతి ప్రభుః పయత్తేష తపత్తేష వర్చత్తేష గభస్తిభిః. రఘునందన ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునర్చున పిమ్మట సృష్టించి పాలించుచుండును. ఈతడు తన కిరణముల చేత జగత్తు తపింపజేయును, వర్షములను ప్రసారించుచుండును. ఏష సుష్ణేష జాగర్తి భూతేషు పరితిష్టత్యః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రం చ. ఇతడు సకల ప్రాణులతో అంతర్యామిగా నుండును, వారు నిద్రించుచున్నను తాను మేల్కొని ఉండును. హవిస్సు యొక్క స్వరూపం ఇతడే, తత్ఫలం స్వరూపము ఇతడే. వేదక్ష కృతయైవచ్చ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏషా రవిః ప్రభుః. ఇతడు వేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు, లోకములో జరిగేడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. ఏనమాపాప్సు కృష్ణేషు కాంతరేషు భయేషు చ కీర్తియాన్ పురుషాః కక్షాన్ నవాసీదతి రాఘవాః. రఘురామ ఆపదల యందును కష్టముల యందును దుర్గమ మార్గముల యందును భయస్థితిల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనం ఉండదు. పూజాయా స్వైవమేకాగ్రో దేవదేవం జగత్పతం యథా త్రిగుణీతం జప్తే యుద్ధేషు విజయస్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసముద్రము నుండు విజయమును పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఇవ ముక్త తదాగస్యో జగామాచ యథాగతం. మహాబాహో రామ ఈ క్షణమునకే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏతచ్యుత్య మహత్తేజ నష్టాశోక భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవాః ప్రయతాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు అగస్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడై ఉండెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయం మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్షే జప్త్యాతు పరం హర్షమావాప్యమాన్ త్రిరాచమ్య శుచిత్వత్త ధనురాదాయ వీర్యవన్. పిదప ముమ్మారు ఆచరించి శుచై సూర్యభగవానుని చూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం ప్రేక్షోపృష్ట హృష్టాత్మ యుద్ధయ సముపాసనాత్ సర్వయత్నేన మాత్తం మహతా వదే తస్య ధృతో భవాత్. మిగులు సంతుష్టుడైన ఆ రాముడు రావణుని చూసి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచురుని వధించుటకు కృత నిశ్చయం అయ్యెను. అత రవధన్నిరీక్షయ ముదితమాహ పరమం
ప్రహ్యుక్ష్యమానः నిశిచరపతి సంక్షయాతం విదిత్వా సురగణ మధ్యగతో వనస్పతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించిన తథ్యం అది ఎగిరింగి మనసల్లా సమమున పొందిన వాడై పరమ సంతోషంతో శ్రీరామును చూచి రామ త్వరపడము అని పలికెను. ఇది శ్రీ ఆదిత్య హృదయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.